హలో అండి, ఈరోజు నేను టమాటా కోకోనట్ పలావ్ నేను ఎలా చేస్తా అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఒక కప్ ఆఫ్ పలావ్ రైస్ని తీసుకుంటున్నాను. సో దానిలో కొంచెం వాటర్ వేసి పక్కన సోక్ చేసుకుంటున్నాను. కంప్లీట్ బాస్మతి రైస్ కాదు, ఓన్లీ పలావ్ రైస్ మాత్రమే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రొసీజర్ కోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కుక్కర్ పెట్టుకొని దానిలో 2 స్పూన్స్ ఆయిల్ అండ్ 2 స్పూన్స్ గీ యూజ్ చేస్తున్నాను. దానిలో చూపిస్తున్న మసాలా దినుసులన్నీ కూడా దానిలో ఒక్కొక్కటి వేసుకున్నాను. సో ఇప్పుడు కొంచెం ఫ్రై అవుతున్న టైంలో కొంచెం ఆనియన్స్ని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను, వాటిని కూడా దానిలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలి. సో అది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు క్యాష్యూ నట్స్ని తీసుకొని ఆ క్యాష్యూ నట్స్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. క్యాష్యూ నట్స్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. సో అదంతా కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అని అనుకున్న టైంలో దానిలో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ యూజ్ చేసుకుంటాను. ఇక్కడ ఈ పేస్ట్ నేను ఇంట్లో చేసుకున్నది, బయట తీసుకోను. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టమాటాస్ని చిన్నగా కట్ చేసుకొని చాప్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ టమాటా పీసెస్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ప్యూరీని కూడా మనం రెడీ చేసి ముందుగానే పెట్టుకోవాలి. 2 టమాటాస్ కట్ చేసుకోవాలి, 2 టమాటాస్ని ప్యూరీగా చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ టమాటా ప్యూరీ ఏదైతే ఉందో దాన్ని కూడా దీనిలో యాడ్ చేసుకుంటున్నాను. సో ఇదంతా కూడా ఒకసారి అడుగు మాడిపోకుండా కొంచెం ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి. అలానే సరిపడినంత ధనియా పౌడర్ కొంచెం, అలానే కొంచెం మీ టేస్ట్కి సరిపోయినట్టు కొంచెం కారాన్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సో ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో కోకోనట్ మిల్క్. నేను బయట తీసుకున్నాను. ఇది మీరు ఇంట్లో అవైలబుల్గా ఉంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మిల్క్ ఒక ప్యాకెట్ని నేను యూజ్ చేసుకుంటున్నాను. ఈ మిల్క్ బాగానే ఉంటుంది. సో ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిలోకి 1 కప్ ఆఫ్ రైస్, ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో, సో 1 కప్కి నేను 1.5 కప్ వాటర్ వేసుకుంటున్నాను. సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ 1 కప్ ఆఫ్ రైస్ వేసుకొని కొంచెం బాగా కలుపుకొని 1 కప్ తీసుకున్నాను కాబట్టి 1.5 కప్ వాటర్ని దీనిలో నేను యాడ్ చేసుకుంటున్నాను. 1.5 కప్ వాటర్ సరిపోతుందండి, ఇంకా ఎక్కువ అవసరం లేదు. సో దీనిలో కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని లిడ్తో క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. 2 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి, అసలు ఓపెన్ చేయకండి. ఒక 15 మినిట్స్ పక్కన పెట్టి తర్వాత ఓపెన్ చేసి చూస్తే హాట్గా మనకి రెడీ అయిపోతుంది టమాటో కోకోనట్ పలావ్. సో ఇది కిడ్స్ లంచ్ బాక్స్కి, మీ హస్బెండ్ లంచ్ బాక్స్కి, లైక్ దేనికైనా కూడా ఇంట్లో కొంచెం లైట్గా తినాలనుకుంటే ఇప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.